ఇవాళ పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతారు బీఆర్ఎస్ మీద పల్లె రవికుమార్ గారు, అదేవిధంగా అనలిస్ట్ దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి. పల్లెరవి గారు, ప్రధానంగా కాంగ్రెస్ ఈ నెలలు దుష్ప్రచారం చేస్తూ వచ్చింది, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చింది, ప్రజలు పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఆందోళనలు చేస్తున్నారు, తిరుగుబాటు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కీలకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన మాటలు ఒక ప్రకంపనలు సృష్టించాయని చెప్పొచ్చు. ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, ఇక యుద్ధం తప్పదు, ఈ నెలాఖరులో కూడా ఒక భారీ సభ పెట్టేసి అంటే ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, ప్రజలు ఎట్లా ఉండాలి, తాను ఎన్నికలకు ముందు ఏదైతే మాటలు చెప్పినో అవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. ఎట్లా నాశనం అవుతుంది, ఎట్లా విధ్వంసం అవుతుంది, ఏ పథకం పరిస్థితి ఎట్లా అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేసిండు. ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. పోరాటాలకు వాళ్ళంతా కూడా సిద్ధమైన నేపథ్యంలో ప్రత్యక్ష పోరాటాలకు కూడా సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చిండ్రు. అండ్ కాంగ్రెస్ ఎట్లా ఉంది, ఎటువంటి మాటలు మాట్లాడింది మళ్ళీ అనేది కూడా అంత గమనించడం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రస్తుత పరిణామాలు. స్వచ్ఛ గారు గుడ్ మార్నింగ్ అండి. దత్తాత్రేయ గారు, టీ న్యూస్ వీక్షకులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు మొదటి నుంచి మీరు చెప్తానే ఉన్నాం, కేసీఆర్ మీరే కదా రావాలి 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 అన్నారు కదా, ఇక మీరు సిద్ధంగా ఉండండి. నిన్న కేసీఆర్ గారు చెప్పింది అది, సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలోనే కేసీఆర్ గారు లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ బయటకు వచ్చి వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడము, ప్రశ్నించడము ఆయన స్థాయికి సముచితంగా ఉండదన్న ఉద్దేశంతో ఆయన కొంత వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన మాత్రమే వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నాడు, తన పని తాను చేసుకుంటూ మొత్తం రాష్ట్రాన్ని ఏం జరుగుతుంది రాష్ట్రంలో, అసలు వీళ్ళు ప్రజలకు చెప్పిన హామీలేంది, వీళ్ళు చేస్తున్న పని ఏంది క్షుణ్ణంగా ఆయన పరిశీలిస్తున్నాడు. దానికి తోడు ఒక వేదనాభరితమైనటువంటి వ్యూ, ఒక క్రిటికల్ వ్యూ తోటి, అరే మనం తన్లాడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని 9.5 సంవత్సరాల కాలం పాటు మనం అన్నిటినీ రాజకీయాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా అన్ని రంగాల్లో తెలంగాణని, సాగునీటి రంగంలో, విద్యుత్ రంగంలో, సంక్షేమ రంగంలో, వ్యవసాయ రంగంలో, ఇట్లా ప్రతి రంగంలో, ఐటీ రంగంలో ఒక్కటి ఇదని కాదు, ఒక మైక్రో లెవెల్, మ్యాక్రో కాదు మైక్రో లెవెల్గా ప్రతి డిపార్ట్మెంట్లో ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం దాన్ని. సరే, వాళ్ళు పెట్టిన ఆశకు ప్రజలు ఆశపడి ఇవాళ అధికారం ఇచ్చిండ్రు. సరే, అధికారం ఇచ్చిన వెంటనే మనం హుందాగా ఉండాలి అని చెప్పి ఆయన ఒక పెద్దరికి ఒక స్టేట్స్మెన్గా ఒక మౌనంగా వ్యూహాత్మకంగా ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్ ఆయన వ్యూహాత్మకంగా మౌనంగా పరిశీలిస్తూ ఉన్నప్పటికీ కూడా పార్టీగా మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం ఎక్కడ కూడా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, ప్రజల తరఫున ఇబ్బంది వచ్చినప్పుడు వాటికి బరాబర్గా వెన్నుదన్నుగా నిలబడింది, క్షేత్రంలో పోరాడింది, ఆఖరికి న్యాయ పోరాటంగా కూడా ప్రజలకు బాధితులకు నిలబడింది టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీని, తెలంగాణ పార్టీని. అది ప్రజలు చూసి 13 నెలల కాలంలో. అయినప్పటికీ కూడా వీళ్లకు ప్రజలు ఏ దానికి ఆశపడి మీరిచ్చిన ఏ 420 హామీలకు, వీళ్ళిచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలకు ఆశపడి ప్రజల అధికారం అప్పగిస్తే ఎంతసేపు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి ఆ హామీలను అమలు చేసే దాని మీద శ్రద్ధ పెట్టకుండా చేసిన పని ఏంటంటే, కేసీఆర్ గారు ఏవైతే రాగద్వేషాలు వద్దో, ఏదైతే విద్వేషం వద్దో తెలంగాణలో, ఏవైతే ప్రతీకార రాజకీయాలు వద్దు అనుకున్నాడో వాటిని 100కి 100 పాళ్ళు మొదలుపెట్టి ఒక వికృత యజ్ఞానికి శ్రీకారం చుట్టూరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంట మరుక్షణించే అందుకే యజ్ఞం మొదలుపెట్టి చేసిన పని ఏంటంటే, ఆ రోజు నుంచి ఇక కేసీఆర్ గారిని టార్గెట్ చేయటము, అడ్డగోలుగా మాట్లాడటం, భాష దగ్గర కానీ ఎక్కడ కూడా కనీసం కేసీఆర్ వయసును కానీ, ఆయన సమాజానికి కాంట్రిబ్యూషన్ కానీ
తెలంగాణకు ఒక తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి దాన్ని అవన్నీ కూడా ఏమీ లేకుండా ఇంకా భాష ఎంత చిల్లరగా అంటే పనికి మాలినటువంటి రోడ్లో కూడా చిల్లరగాలు కూడా మాట్లాడరు, అటువంటి భాష మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆ ముఖ్యమంత్రి గారు చుట్టినట్టు మంత్రులు మాట్లాడారు. యాక్ట్ ఇంకా బయటికి రాసుకున్నాం. ఆఖరికి ఎంత దుర్మార్గం అంటే కేసీఆర్ గారికి బాత్రూంలో జారి కాల్ ఫ్రాక్చర్ అయితే కూడా దాన్ని కూడా వెటకారంగా నీచంగా ఒక రాజకీయ ఒక హుందాతనం లేకుండా చౌకబారుగా మాట్లాడినటువంటి చిల్లర వాళ్ళు వీళ్ళు ఇవాళ. అందుకే రా రా అని చెప్పేసి ఇవాళ ఆఖరికి నిన్న కూడా ఆఖరికి ఎప్పుడైతే కేసీఆర్ గారు నిన్న ఇంకా రండిగా మీరు అంటున్నారు కదా, వచ్చేసి నిన్న ఒక మెదక్ జిల్లా నాయకులు తెలంగాణ ఉద్యమకారులు అందరూ పోయినప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళందరూ మాట్లాడినట్టుందంటే మాట్లాడి ఇంకా సిద్ధంగా ఉండండి అందరూ కూడా, రైట్ ఇంకా కొట్లాడదాం అది ఇది ఎందుకు ఇదని చెప్పేసి మనం మంచి సభ పెట్టుకుందాం చేసుకుందాం అని చెప్పేసి చెప్పాను. ఏంది అన్నది తను ఏం ఇంకా రమ్మంటున్నారు కదా ఇంకేంది కదా ఇక తన కార్యకార్యం 1 సంవత్సరం పాటు వదిలేదలుచుకున్నాడు, వదిలేసిండు. మేము చెప్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు బయటకు వస్తే తట్టుకోలేరా ఆయన అని కూడా చెప్పినాం. అది కూడా సోయి లేకుండా రండి చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతూ ఇప్పుడు సిద్ధంగా ఉండాలి. అంటే ఒకవైపు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే సిగ్గుచేటు. ఆయన ముఖ్యమంత్రి అనే వ్యక్తి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అల్టిమేట్గా మనుషులకు ఏముంటుంది అని అంటే ఒక హ్యుమానిటీ మానవత్వాన్ని కోల్పోయి మాట్లాడిన తర్వాత ఇంకేముంటుంది, మనిషిగా చచ్చిపోయినట్టే మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ఈ పత్రిక ఏ విధంగా తెలంగాణ మీద విషయం చెబుతా ఉందో మిగతా అంటే అసలు అంశం ఏంటిది, ప్రజల సమస్యలు రాజకీయ పార్టీల మధ్య ఏముంటుంది, చర్చించడానికి ఏముంటుంది, మీరు ఇచ్చిన హామీలు కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు ప్రధానంగా ఉంటుంది. దానికి సంబంధించి వ్యాఖ్యలు కాకుండా ఈ పత్రిక ఇటువంటి వాటిని బ్యానర్ ఐటమ్ గా పెట్టుకోవడాన్ని నిన్న ముఖ్యమంత్రి ఎవ్రీడే ఏమైపోతుందంటే ఎవ్రీడే వీళ్ళు చేసిన కుట్రలను చాలా సిగ్గుమాలిన విధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత ఇక యుద్ధం చేద్దాం సిద్ధంగా ఉండండి అని ఇక తన భాషలో దాని శైలిలో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే తర్వాత సీఎం గారు ఒక ఏదో పాఠశాలను కళాశాల వార్షికోత్సవాన్ని పోయింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మంత్రి స్థాయిలో మాలాంటి వాళ్ళము ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ పోయినప్పుడు ఒక గెస్ట్గా పోయినప్పుడు ఒక విద్యాసంస్థ గెస్ట్గా పోయినప్పుడు ఏం మాట్లాడతామంటే ఆ విద్యాసంస్థ విద్యార్థులు వ్యవస్థ ఎట్లా ఉండాలి అని ఒక హితవు పలికినట్టుగా హితోపదేశం అని చెప్తాం, మోటివేషన్ లాగా ఉంటుంది. కానీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది ఏంటంటే అది పక్కకు పోయింది. మాట్లాడింది ఏంటంటే ఇంకా కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడినా నువ్వు ముందు కట్టలేకుండా నడవలేవు, ముందు కట్టలేకుండా నడవడం కాదు మాదని చేసి సిగ్గుండి అలా మాట్లాడటానికి. అసలు సమాజానికి ఏం నేర్పిస్తున్నాం ఇవా మీరు నేర్పించేది? ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రభుత్వాధినేతగా ఒక మంత్రులుగా ఏం మాట్లాడుతున్నారు? దానికి వీళ్ళు ఒత్తాసు. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ ఎప్పటికైనా ఇవాళ కాదు ఎప్పటికైనా ఆంధ్ర మీడియా సీమాంధ్ర మీడియా తెలంగాణకు వ్యతిరేకమే. ఏ మూసుగేసుకున్నా కూడా ఇవాళ చెప్పలేము, మేము 20 ఏళ్ల నుంచి చెప్తున్నాం. మూసుగేసుకొని ఏది ఉన్నా కూడా ఏంటంటే ఈ గడిచిన 9.5 ఏళ్లలో అధికారము కేసీఆర్ చేతిలో ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉన్నది కాబట్టి నటించిండ్రు. కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. ఎందుకు అంటే రేపు మళ్ళీ కేసీఆర్ ఇప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద, ఈ ప్రభుత్వం మీద. ఇదంతా కూడా మళ్ళీ కేసీఆర్ వైపు బలంగా మారుతుంది. కేసీఆర్ మళ్ళొక్కసారి ప్రభుత్వంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వంలోకి వస్తే ఇక మనం తట్టుకోలేమన్నటువంటి తోటి ఈ సీమాంధ్ర మీడియా అంతా రోజు విషయం కక్కుతుంది, కనిపిస్తూనే ఉన్నది. దానికి కొందరు తెలంగాణ బుద్ధిజీవులు అనేటటువంటి వాళ్ళు కూడా తోడైనరు. సరే వాటి అన్నిటికీ తెలంగాణ ఏం సమాధానం చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన విధంగానే సమాధానం చెప్తుంది, ఏం వదిలిపెట్టదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు చిల్లర మాటలు మాట్లాడటం మానేయండి, చౌకబారుగా వ్యవహరించటం మానేయండి. రాజకీయంగా కేసీఆర్ గారు ఏం చెప్పిండు? రాజకీయంగా మీరు ప్రజలకు ఇచ్చిన ఇంత పరిస్థితుల్లో కూడా ఏం మాట్లాడిండు నిన్న? విధానపరమైనటువంటి అంశాలు. వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటిది హామీలని నేను ఆ రోజే చెప్పిన, వీళ్ళు చెయ్యరు, మోసం చేస్తారు, మోసగాళ్ళు, వంచకులు, ద్రోహులు, వీళ్ళ మాటలు నమ్మకండి,
వీళ్ళ మాటలు నమ్మితే మా మాటలు నమ్మితే గోస పెడతారని చెప్పేసి నేను చెప్పిన. ప్రజలు పాపం ఆశపడ్డారు. ఇవాళ ఆ గోస తెలుస్తుంది. ఇవాళ కష్టంలో అయినా కూడా కష్టంలో మనమే నిలబడదాం, యుద్ధం చేద్దాం, మీరంతా సిద్ధంగా ఉంటాయని చెప్పేసి చెప్పిండు. ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రశ్నిద్దామని చెప్పిండు. కానీ మీరేం చేస్తున్నారు? మళ్ళీ వ్యక్తిత్వాల హననం, కించపరచడం, చౌకబారు వ్యవహారం, ఇదే చిల్లర మల్లర వ్యవహారం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వంకర బుద్ధిని, ఆ వెటకార పనులని మాని మీరు ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. ప్రజల మనసు చూరగా ఉండండి. మీకు ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చి, సంపూర్ణంగా నెరవేర్చి ఆ ప్రజల అభిమానాన్ని ప్రజల మెప్పును పొందండి. అంటే హామీల గురించి ఆడకుండా దృష్టి మళ్లించడానికి అంత మాట్లాడుతున్నప్పుడు ఇంకా హామీల మీద దృష్టి ఎట్లా పెడతారు అనేది కూడా ప్రజలు మాట్లాడుకున్న సందర్భంగా అనిపిస్తుంది. మరింత వివరంగా మనం మాట్లాడతాం. దత్తాత్రేయ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది పరిణామాలని? ప్రజలంతా ఎటువంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు? అంటే ఒక లీడర్ అనే వాళ్ళు ఒక దిశానిర్దేశం చేయాలి, సమస్య నుంచి ఎట్లా బయటపడాలి, ఒక పరిష్కార మార్గం చూపాలి, వెన్నుదన్నుగా ఉండి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? కేసీఆర్ గారి నాయకత్వంలో స్వేచ్ఛ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కార్యాధ్యక్షుడు ఏ సమస్యకైనా కూడా పరిష్కార మార్గాలను చూపేటువంటి దిశాలిగా ఉండేటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి భద్రత లేని డిక్లరేషన్లు ప్రకటించి, అబద్ధపు డిక్లరేషన్లు ప్రకటించి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గతంలోనే కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఎక్కడ ఎన్నికల ప్రచారం జరిగినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ హామీలను గింత నమ్మితే రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జై భీమ్ ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు కేవలం మిమ్మల్ని మభ్యపెట్టి మీ ఓట్లతోటి అధికారంలోకి రావాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు ఈ క్షణంలోనే జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది అన్నారు. ప్రజలు 2 లక్షల రుణమాఫీకి ఆశపడ్డరా, నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడ్డరా, గోసపడతా ఉన్నారు ఓటేసిన తర్వాత. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలకు 13 హామీలకు మొత్తం ఓవరాల్గా ఇచ్చినటువంటి ఆ 420 హామీలు అమలు చేయడానికి 420 రోజులు దాటిపోయింది. 14 నెలల సమయం పూర్తయింది. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చకుండా మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కంకణం కట్టుకొని ప్రజల ఆకాంక్షల కోసం, బాధల కోసం, రైతులలో కళ్ళల్లో ఉన్నటువంటి కష్టాలను తీర్చడం కోసం, కన్నీళ్లు తీర్చడం కోసం ఎడారిగా చుట్టూ కృష్ణా గోదావరి నదులున్న ఎడారిగా మార్చినటువంటి గత పాలకుల నిర్లక్ష్యాలను ఎత్తి చూపుతూ ఈ తెలంగాణని సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకొని ప్రాజెక్టులు కడుతూ నిర్మాణాలు చేస్తూ ఒక రంగం అంటూ కాదు అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని 10 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి నాయకుడు 14 నెలలుగా మౌనంగా ఉండి ఈరోజు మాట్లాడింది. ఏమన్నాడండి కేసీఆర్ గారు? ఇప్పటి వరకు చెల్లింది నేను చూస్తూ ఉన్నా, మీరేమైనా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుస్తారేమో, ప్రజల మీద మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందేమో, నిజంగానే మాట మీద నిలబడేటువంటి వాళ్ళేనేమో అని చెప్పేసి చూస్తూ ఉంటే మీరు రోజుకు మీ యొక్క పిచ్చి ఆదాలానికి పోతూ ఉంది, పాతాళానికి పోతూ ఉంది, అసలు మీ పిచ్చి పీక్ స్టేజ్కి పోతూ ఉంది. కాబట్టి మీ మాటల వ్యవహారానికి మీరు చేస్తున్న చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు. కాబట్టి ఆ 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేయడంలో మీరు విఫలమైనరు. కాబట్టి ఇక నేను నా ప్రజల దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కన్నీటి పర్వంతం అవుతూ ఉంటాయి, రైతులు రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతూ ఉంటాయి. గురుకులాలు మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తే ఆ గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలు తల్లులకు మీరు కడుపు కోత మిగులుస్తున్న తీరు చూస్తే ఆయన నిన్న ముఖ్యమంత్రి ఇంకో వ్యాఖ్య కూడా చేసిందంటే విద్యా వ్యవస్థను ఇంక వేరే వాళ్ళు నిర్వహించలేరు కాబట్టి నా దగ్గరనే పెట్టుకున్నాను ఏదో మాట్లాడదు. సార్ నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని శాఖలు పెట్టుకున్నటువంటి సంవత్సర కాలంగా 14 నెలలుగా విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, కార్మిక శాఖ ఆయన దగ్గర ఉంది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉంది, SC ST సంక్షేమ శాఖ ఆయన దగ్గర. అంటే వేరే ఎవరు నిర్వహించలేరు అంటే ఆయన సమర్థంగా నిర్వహిస్తున్నారు అనే మాట కదా. ఎక్కడ నిర్వహిస్తున్నారు సమర్థంగా? అందుకే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో 55 మంది చచ్చిపోయారు పిల్లలు. బాధ్యత వహించండి ముఖ్యమంత్రి గారు. మీరు విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని ఏదో ఉరగదీస్తున్నా అంటున్నారు కదా. 60 మంది పిల్లల తల్లకు కడుపు కోతకు కారణమైన మీరు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి స్థానంలో కానీ ఆ మంత్రిత్వ శాఖ నిర్వహించడంలో కానీ మీకు అర్హత లేదు. మీరు అనర్హులు. మీకు ఇప్పటి వరకు విద్యాశాఖ మీద ఒక్కటంటే ఒక్క సమీక్ష జరగలేదండి. ఎంత దారుణం చెప్పండి. ఇంతమంది పిల్లలు చనిపోతే ఒక కమిటీ వేయడమో, లేకపోతే వాళ్ళకు ఒక పారితోషికం ఇవ్వడమో, ఎక్స్గ్రేషియా ఇవ్వడమో, పోయిన పిల్లలైతే తిరిగి తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఏం భరోసా ఇచ్చారు మీరు? వాళ్ళని ఇంకా చనిపోయినటువంటి చావుల్ని అబాసుపాలు చేస్తూ. ఇంకో విషయం ఏంటంటే అంటే మళ్ళీ ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం మినిమం కనీసం బేసిక్ గా చేయాల్సింది ప్రభుత్వం తక్షణమే చేయాల్సింది. గారికి ఏం జరుగుతుందంటే ఎన్నికైనటువంటి నాయకుడు
అసలు లక్కీగా ముఖ్యమంత్రి అయ్యాడు. అసలు ముఖ్యమంత్రి అయితే అని చెప్పి ఊహించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు. అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. ఏమి చేయాలో ఒక ప్రణాళిక లేదు. నిజంగా చెప్పాలంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నవాడికి, చిత్తశుద్ధి ఉన్నవాడికి 10 సంవత్సరాల్లో నా తెలంగాణ ఒక్కొక్క రంగాన్ని అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మోడల్గా తీర్చిదిద్ది తెలంగాణ మోడలే దేశ మోడల్గా ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి, నిర్మాణం చేసినటువంటి కేసీఆర్ గారికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి కాలి గోటికి ఉన్నటువంటి తేడా లేదండి. నేను చెప్తాను ఒకటి చాలా స్పష్టంగా. ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నానంటే ముఖ్యమంత్రి గారి భాషా విధానం, నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన తీరు గురించి, చావుల పాలైతున్న తెలంగాణను చూసి రైతుల చావులు, నిరుద్యోగుల చావులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చావులు, చేనేత కార్మికుల చావులు, వీటికి చెల్లించినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు ఏంది నా తెలంగాణ సంవత్సర కాలంలోనే ఇంత ఘోరమైనటువంటి చావులని చూడాలన్నా నేను ఇంకా మాట్లాడకపోతే కుదరదు, నేను ఇంకా యుద్ధానికి నేను సిద్ధమే బిడ్డ, మీరు చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ఎండగడతా, ప్రజల ముందుకు తీసుకెళ్తా, ప్రజలనే దిశానిర్దేశం చేస్తా, ఖచ్చితంగా తెలంగాణకు రక్షకులుగా ప్రాణాలకు సైతం తెగించి పోరాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ పౌరుల మీద ఉంది, అంతకంటే ముందు నా మీద ఉంది అని చెప్పి ఒక నికాసైనటువంటి నాయకుడిగా మాట్లాడుతుంటే ఇవాళ కొన్ని పత్రికలు రాస్తూ ఉన్నాయి. స్వేచ్ఛ గారు చాలా బాధ అనిపిస్తూ ఉంది. నేను ఆ పత్రికలకు చెప్తా ఉన్నాను, మీరు ఎల్లో జర్నలిజాన్ని బ్రెయిన్ మొత్తంలో పెట్టుకొని మీ మనసుల్లో ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలతో మీరు రాస్తున్న ప్రతి స్టేట్మెంట్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం, చెప్తా ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇంకొకసారి మీ ధోరణి మార్చుకోకపోతే, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి యజమానికి కానీ ఆ ఆంధ్రజ్యోతి పత్రిక యొక్క నిర్వాహకులకు కానీ చెప్పేది ఏంటంటే, మీరు ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రం కోసం కంకణం కట్టుకొని ప్రాణాలకు సైతం తెగించినటువంటి నాయకుడి మీద మీరు రాస్తున్నటువంటి మీ టైటిల్స్ కానీ, మీరు పెడుతున్నటువంటి హెడ్లైన్స్ కానీ చూస్తూ ఉంటే మాకు చాలా బాధేస్తూ ఉంది. మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆకలి చావులైనా భరిస్తారు కానీ అవమానాలను భరించరు. మీరు ఎవరిని అవమానపరుస్తున్నారో చూసుకొని మాట్లాడండి. గతంలో మీరు ఏ స్థితిలో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది సపరేట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలోనే మీ పత్రికల యొక్క ఆఫీసులు కానీ నిర్వహణ కానీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు మీ జర్నలిజం యొక్క విలువలను తుంగలో దొక్కి ఒక రాజకీయ పత్రికలాగా మీరు మారిపోయి కేవలం ఈ నాయకుడిని తక్కువ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు పెడుతున్నటువంటి ప్రతి స్టేట్మెంటు తెలంగాణ ప్రజలను చాలా కలిచివేస్తూ ఉంది. ముఖ్యంగా చెప్తా ఉన్నాం, మాలాంటి వాళ్ళం ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులను అందరం కూడా చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం. మొన్న తెలంగాణలో తొలి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి 2014లో మా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలను కూడా అవమానపరుస్తూ మీరు పెట్టినటువంటి మీ ప్రసారాలు కానీ, మీరు వేసినటువంటి పేపర్లలో హెడ్లైన్స్ కానీ చూస్తూ ఉంటే ఏ క్షణంలో అయినా కూడా తెలంగాణని అవమానపరచాలని, ఏ రంగం గురించి మాట్లాడినా కూడా ఈ వాళ్ళని ఇన్సల్ట్ చేయాలనేటువంటి మీ ధోరణి మార్చుకోకపోతే బాగుండదని చెప్తా ఉన్నాం. మీరు ఎవరి చెప్పు చేతుల్లోనో లేకపోతే ఎవరి మెప్పు కోసమో రాస్తుంటే మీరు ప్రత్యేకంగా మీ రంగాన్ని ఎంచుకొని రాసుకోండి. కానీ మా నాయకుడి విషయంలో కానీ, కేసీఆర్ గారి విషయంలో కానీ, కేసీఆర్తో కూడినటువంటి ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలలో మీరు మీ చిత్తశుద్ధిని పక్కకు పెట్టేసి, మీ విలువలను పక్కకు పెట్టేసి, మీ జర్నలిజం యొక్క ఎథిక్స్ని పక్కన పెట్టేసి మీరు పెడుతున్నటువంటి ఆ హెడ్లైన్స్ కానీ, మీరు ఇస్తున్నటువంటి ఆ టైటిల్స్కి కానీ చమరగీతం పాడకపోతే జాగ్రత్తగా మీకు మర్యాదగా చెప్తా ఉన్నాం, లేకపోతే ఇక పరిణామాలు వేరే విధంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తాం. రైట్ రవి గారు, అంటే నిజంగా ఈ పత్రికలు కానీ మిగతా అంతా కూడా తెలంగాణని అవమానించడమో, తక్కువ చేసి చూపించడమో వాళ్ళ ప్రధాన ఎజెండాగా నడుస్తుంది. అంటే ముఖ్యమంత్రే ప్రతిరోజు అట్లా మాట్లాడుతుంది. నిన్న కూడా అంటే ఏమీ లేదు, తెలంగాణ మొత్తం పేదగా ఉన్నది, లేకపోతే తెలంగాణ అంతా కూడా ఖాళీగా ఉన్నది, అన్వర్తి అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక భాషా హుందాతనం లేదు, రాజనీతిజ్ఞత లేదు, నైతిక విలువలు కూడా లేదు. ఎందుకు అంటే ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన పార్టీనో లేకపోతే ఇంకా ఆయన స్థాయి కేసీఆర్ గారు అనేటువంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది వాళ్ళ విజ్ఞతకు సంబంధించిన విషయం. ఇవాళ దేశం ఒప్పుకునే విషయం ఏంటంటే కేసీఆర్ తెలంగాణ సాధ్యం కాదనుకున్నటువంటి తెలంగాణని అప్పటికే అనేక ప్రజా సంఘాలు ఉద్యమంగా చేసి కూడా అలసిపోయి వీళ్ళే కదా తెలంగాణ నందుకు గద్దర్ గారి మీద కాల్పులు జరిపారు. 7 తూటాలు, చివరి దాకా ఒక తూట ఆయన వండిలోనే ఉంది. బెల్లి లలితను 16 ముక్కలు చేసిండ్రు. మారోజు వీరనని ఎన్కౌంటర్లో చంపినరు. సాంస్కృతిక ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు ఐలెత్తుర్రు, ఐలేయని పద్మాక్షి గుట్టల్లో ఎన్కౌంటర్లో చంపినరు. వసంతుని ఇట్లా అందరినీ, ఎవరు తెలంగాణ అన్న వాళ్ళందరినీ కూడా 95 నుంచి 2000 దాకా ఏం చేసిండ్రు ఉద్యమం. ఆ ఉద్యమాన్ని భయానక వాతావరణం సృష్టించి ఇక దీన్ని
కూకటి వేళ్లతో తొక్కాల్సింది అని చెప్పేసి అనుకున్న టైంలో ఒక రాజకీయ వేదికను సృష్టించి తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా రాజ్యాంగబద్ధంగా అద్భుతమైనటువంటి రాజకీయ నైపుణ్యంతో రాజకీయ చతురతతోటి మలిచి ఒడ్డుకు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రాష్ట్రం సాధించిన తెలంగాణ కూడా అన్ని రంగాల్లో పెట్టారు. ఇవాళ రాజకీయ వైరుధ్యాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, కానీ ఒక విజ్ఞత మాత్రం ఉంటుంది. రాజనీతిజ్ఞత తెలిసినటువంటి వాళ్ళకి పరస్పరం మన రాజకీయ విశ్వాసాలని వ్యతిరేకించే వాళ్ళ పట్ల కూడా వాళ్ళ సమాజానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ పట్ల మనం గౌరవిస్తాం. అదే ఇందిరాగాంధీ గారు కూడా తన రాజకీయ శత్రువైన ప్రత్యర్థి అయినటువంటి వాజ్పేయి గారి గురించి, అద్వానీ గారి గురించి కూడా ఎక్కడ కూడా ఎన్నడూ కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. గౌరవపదంగా వ్యక్తిగతంగా చాలా గౌరవంగా ఉందాగానే వ్యవహరించింది. ఇప్పటికీ రాజనీతిజ్ఞత పాటించే నాయకులు అదే పాటిస్తారు. కేసీఆర్ గారు కూడా చిన్న నాయకుడిని కూడా, పెద్ద నాయకుడి నుంచి చిన్న నాయకుని కూడా అదే రాజనీతిజ్ఞతలో పాటిస్తారు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా పెద్ద మనుషులు కానీ ఎందుకో సరే వాళ్ళ కాలం కలిసి వచ్చింది, ప్రజలు ఆశపడ్డారు కాబట్టి ఏదో పరిస్థితుల్లో వాళ్ళకి పదవులు అధికారం వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాతనైనా వాళ్ళు ఆ హుందాతనాన్ని నేర్చుకోలేదు, పాటించట్లేదు. అది వాళ్ళకి ఇక ఆ పదవి పోయిన తర్వాత దాని విలువ ఏందో తెలుస్తుంది. కేసీఆర్ లాంటి వాడిని మాట్లాడే భాషనా ఏం నేను ఇవాళ ఆ భాషని మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా మాకు మనస్కరించట్లేదు. విభేదించే రాజకీయ కేసీఆర్ గారితో ఇదే గద్దర్ గారు కూడా రాజకీయతో అనేక సందర్భాల్లో విభేదించి అయినప్పటికీ కూడా కేసీఆర్ గారి పట్ల గద్దర్ గారికి ఒక గొప్ప భావం ఉండేది, గౌరవంగా వ్యవహరించేవాడు. అదేవిధంగా కేసీఆర్ గారు కూడా ఆయన పట్ల అదే భావంతో ఉండేది. మేము ప్రత్యక్షంగా ఇవాళ గద్దర్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని కూడా వీళ్ళ రాజకీయ అవసరాల కోసము, కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసము ఆయన చావు నుంచి ఇయ్యాలటి వరకు అదే చిల్లర మల్లర వ్యవహారం చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది తప్ప ఆయన పట్ల చిత్తశుద్ధో లేకపోతే ఆయన పట్ల గౌరవమో కాదు. ఆయన పురిట్లోనే ఆయన గొంతు నలిపేయాలి చూసినటువంటిది అదే పార్టీ. ఇక మళ్ళీ నేను ఆ వివరాలకు పోను. అటువంటిది ఇవాళ కేసీఆర్ గారి పట్ల వీళ్ళు మాట్లాడుతున్నటువంటిది, వ్యవహరిస్తున్నటువంటిది దానికి కొంత మీడియా సంస్థలు ఒత్తాసు పలకటము, భాషని కనీసం ఇప్పుడు కూడా మాట్లాడేట చాలా అమానవీయంగా వ్యవహరించేటటువంటిది ఇవాళ మనం చూస్తున్నాం. అయినా కూడా కొన్ని మీడియా సంస్థలైనా కాదు, ఆల్మోస్ట్ మాక్సిమం మీడియా సంస్థలని మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వాస్తవం. ఇప్పుడు ఇవాళ కాదు, మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల ఆంధ్ర మీడియా సంస్థలు, ప్రధాన స్రవంతి మీడియా సంస్థలన్నీ కూడా సీమాంధ్రవే మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల చాలా చులకన భావంతో, తెలంగాణ నాయకత్వం పట్ల చులకన భావంతో వ్యవహరించాయి. అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఏ మీడియాను కూడా లెక్క పెట్టకుండా ప్రజలు చేసినటువంటి పోరాటంతో అది అనివార్యంగా వచ్చినాక మొదటి సమావేశంలోనే ప్రమాణ స్వీకారం సందర్భంలో ఇప్పుడు సోదరుడు దత్తాత్రేయ చెప్పినట్టుగా ఏ విధంగా కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేస్తుండో మనం చూసినాం. అసెంబ్లీలో తెలంగాణ మొట్టమొదటి అసెంబ్లీలో వీళ్ళకేంది, వీళ్ళకి అసెంబ్లీ, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళకు ఒక రాష్ట్రమా అన్నట్టుగా చాలా వెటకారంగా చులకనగా ఒక మహిళా ఎమ్మెల్యే అప్పుడు ఇవాళ, కాకపోతే ఇప్పుడు ఆమె వాళ్ళ వైపున ఉండొచ్చు, వాళ్ళు బడిగా శోభ ఆ విజువల్స్ని వాడి ఆమె ప్రమాణ స్వీకారాన్ని వాడి చెప్పి చాలా చౌకబారుగా ఒక నైతిక విలువలు, ఒక మీడియా సంస్థలు పాటించాల్సినటువంటి ప్రాథమిక సూత్రాలను కూడా ఉల్లంఘించి ఒక చట్టసభలో సభ్యుల ప్రమాణ స్వీకారం పట్ల చాలా అనుచితంగా మాట్లాడి అగౌరవపరిచింది తెలంగాణ వ్యక్తిత్వాలని, సంస్కృతిని, అన్నిటిని. ఆ రోజు అగౌరవపరిచిన దాంట్లో తెలంగాణ వ్యక్తుల నాయకుల వ్యక్తిత్వం ఉన్నది, తెలంగాణ సంస్కృతిని చులకం చేసుడు ఉన్నది, తెలంగాణ సంస్కృతి అన్ని రంగాలను అన్ని విషయాలను చులకం చేసేటట్టుగా ఉన్నది. ఇవాళ ఇప్పటికైనా కూడా ఇవాళ తెలంగాణ అయినప్పటికీ కూడా వీటన్నిటికీ ఏదో తెలంగాణ వెనక్కి పోయేది లేదు, లేకపోతే నిరాశ పడేది లేదు, ఆవేదన చెందేది ఏం లేదు. ఎందుకంటే ఇవాళ నిజంగా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తేనేమో అయ్యో బాధ అనిపిస్తుంది. అరే వాటన్నిటిని దాటుకొనే ఎదిరించే తెలంగాణ నిటారుగా నిలబడింది. రాష్ట్రం సాధించడమే కాదు, సాధించిన రాష్ట్రం దేశంలో గొప్పగా నిలబడింది. ఇవాళ నిన్ననే
కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సర్వేని ప్రకటించింది. ఎస్ ఎస్ ఆ సర్వేని ప్రకటించింది. Yes. ఆ ప్రకటించిన దాంట్లో నేను అవి చదువుతుంటే గొప్ప ఉంది. అది తర్వాత వేరేగా అంటే నిలబడినటువంటి వరుసగా అంటే కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలు చేస్తున్నా కూడా వరుసగా ఆ నివేదికలన్నీ కూడా వాస్తవాలను బయట పెడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఉల్టా పల్టా మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలంతా కూడా. దానికి సంబంధించి మనం డీటెయిల్ గా మాట్లాడారు గారు ఇంతకుముందు మీరు అన్నదానికి కొనసాగింపుగా. అంటే గతంలో పరిస్థితి ఎట్లా ఉండేది, కాంగ్రెస్ హయాంలో ఎట్లా అయిపోయింది, దానికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కనిపిస్తుంది. అంటే ఇటువంటి దృశ్యాలు తెలంగాణ మొత్తం కూడా కనిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఎట్లా ఉండేది, బీఆర్ఎస్ హయాంలో ఎట్లా ఉండేది, కాంగ్రెస్ వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఎట్లా నాశనం చేస్తుంది అనే దానికి ఇది కనిపిస్తుంది. అండ్ కేంద్ర ఆర్థిక సర్వే కూడా మళ్ళీ తాజాగా వాస్తవాలను కూడా బయటపెట్టిన సందర్భం. వీళ్ళు ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా వీళ్ళు సంకుచిత తత్వాన్ని చిల్లర మళ్ళీ రాజకీయం ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, సమాజానికి అర్థమవుతుందే తప్ప వాస్తవం కాదు. వచ్చిన మొదటి రోజు నుంచి ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి మాట్లాడి ఏమీ లేదు, కేవలం పెద్ద అబద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో గోబెల్స్ అనేటోడు ప్రముఖంగా వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చింది. ఎట్లా ప్రజల్ని చెప్పేది అబద్ధం. మనం చెప్పదలుచుకున్న అబద్ధాన్ని 1,00,000 సార్లు మాట్లాడితే అదే నిజమైపోతుంది. అంటే అధికారంలోకి వచ్చిన మొదటి నెల ఏం మాట్లాడినో నిన్న మొన్న కూడా అదే మాట్లాడిన మొదలుపెట్టి సేమ్ ఆ రోజు నుంచి ఆర్థిక విధ్వంసము మొత్తం ఏదో అయిపోయింది అని చెప్పేసి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు నుంచి వీళ్ళు ఆర్థిక విధ్వంసం అనేది మొదలుపెట్టిన రోజు నుంచి కూడా దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ ప్రముఖంగా ఏ సంస్థ మనం ఇది గొప్పదని చెప్పేసి ఏది తీసుకున్నా కూడా భారతదేశంలో సోషియో ఎకనామిక్ సర్వే చేసినా లేదా తెలంగాణని ప్రముఖ దక్షిణ భారతమో ఒక తెలంగాణగా ఏది తీసుకున్నా అక్రాస్ ది కంట్రీలో తీసుకున్నా కూడా ఎక్కడ తీసుకున్నా కూడా తెలంగాణ అనేది అగ్రగామిగా ఉంది అన్నటువంటి విషయాలు పారామీటర్స్తో సహా చెప్పింది. ది క్యాపిటల్ అనేటువంటిది ఇంగ్లాండ్ బేస్డ్గా జరిగేటువంటి 100 సంవత్సరాలుగా జరుగుతున్నట్టు అంతర్జాతీయ ప్రముఖ పత్రిక. ఇప్పుడు కాదు, ఎప్పుడో సంవత్సరం క్రితమే చాలా క్లియర్గా ఇచ్చింది. ప్రతి రంగంలో ఒక్కొక్క రంగంలో డేటాతో సహా అనాలిసిస్గా ఇచ్చింది. మరి దేశంలో అదే సంస్థ దేశానికి సంబంధించి ప్రామాణికంగా రాహుల్ గాంధీ గారు ఏఐసీసీ నాయకులు దాన్ని పట్టుకొని గొప్పగా మాట్లాడతారు సందర్భం. ఇక్కడ అదే సంస్థకు వచ్చేసరికి అది లెక్కకు రాదన్నట్టు. అదే సంస్థ చాలా క్లియర్గా చెప్పింది. ఆ రోజు ఐటీ రంగం ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే, సేవా రంగం ఆ రోజు ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది, 10 ఏళ్ల క్రితం ఎట్లుండే, ఇవాళ ఎట్లుంది, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, విద్యుత్ రంగం. సింపుల్ కదండి. ఇవాళ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తెలంగాణ పట్ల ప్రేమించే, తెలంగాణ పట్ల మనసున్నటువంటి నాయకుడు, ప్రేమ ఉన్నటువంటి నాయకుడు, తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధత అంకితభావం ఉన్నటువంటి నాయకుడు తెలంగాణ ప్రజలు సమాజం పట్ల. కాబట్టే ప్రతి పని అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మనసు పెట్టి మైక్రో లెవెల్ ప్లాన్ చేసింది. మైక్రో లెవెల్ కాదు, మైక్రో లెవెల్ ప్లాన్ చేసి మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ కూడా ఆయన మానిటర్ చేసేటటువంటి స్థితికి వచ్చింది. సింపుల్. మీద వ్యవసాయం ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే, విద్యుత్ ఎట్లుండే తెలుసు మనకు. ఆ రోజు ఎలక్ట్రిసిటీ విద్యుత్తు ఎంత ఉండే, 7,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండే. ఇవాళ 20,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి వచ్చింది 2014లో. ఇవాళ ఇంకా కూడా ఎంత మైక్రో ప్లానింగ్ అంటే ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటిది. అసలు మొత్తం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎవరు ఊహించేందుకు కూడా. అడవుల శాతము తెలంగాణ వచ్చే నాటికి, నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, మిగతా లెక్కలన్నీ కూడా. తెలంగాణ వచ్చే నాటికి తెలంగాణలో అడవుల శాతం 14.72 ఉండే. 14.72% అడవుల శాతం ఉండే తెలంగాణలో. ఇది భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదము. ఢిల్లీలో అక్కడక్కడ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. అది ఎట్లా ఇదన్నది చెట్ల నుంచి వస్తాయి కదా, అడవుల నుంచే కదా. కాబట్టి దాన్ని ప్రకృతిని విధ్వంసం జరుగుతుంది, అనివార్యంగా వినియోగించాల్సి వస్తుంది. కాబట్టి మళ్ళీ మనం అడవుల్ని చెట్లు పెంచడము అని ఒక సామాజిక కార్యక్రమంగా చాలా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ప్రతి సంవత్సరం చేస్తే జరిగినటువంటిది ఏంటంటే ఇవాళ దాదాపు దేశంలో ఎక్కడా లేదు 24.74% అడవులకు వచ్చింది. అంటే దాదాపు 9.5 ఏళ్ల కాలంలో 10% అటవీ శాతం పెరిగింది. అడవి శాతాన్ని 1%, 2% పెంచుకోవటానికే ఈ దేశంలో రాష్ట్రాలు తంటాలు పడుతున్నాయి. కానీ కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో
ఆ అడవుల శాతాన్ని 14.72% నుంచి 24.74% తీసుకొచ్చిండు. ఇంతకంటే మైక్రో లెవెల్, ఇంతకంటే విజన్ తోటి, ఇంతకంటే భవిష్యత్ దార్శనికత తోటి ఇంకా ఆలోచించేటటువంటి ప్లానింగ్ ఏముంటుంది? ఇక నేను ఇంకా చెప్పేది అడవి, ఐటీ రంగం, ఐటీ రంగంలో 3 లక్షల ఉద్యోగాలు ఉండే 10 లక్షలకు వచ్చింది. అంటే అవన్నీ కూడా రియాలిటీ ఎట్లా ఉన్నదనేది ఆయా రంగాలకు సంబంధించిన ప్రజలే ఆ డిఫరెన్స్ ని చవి చూస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. అంటే దత్తాత్రేయ గారు ఇంకొకటి, ఇవన్నిటిది ఇదొకటైతే ఇవాళ వీళ్ళది అప్పులు మేమని చెప్తున్నారు కదా, దానికి ఇంకొక మాట కూడా చెప్తున్నాను నేను. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014-15 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 1,20,000 కోట్లు. అంటే దాంట్లో తెలంగాణ వాటా ఒక 55-60 వేల కోట్లు ఉంటుంది. తెలంగాణ మన రాష్ట్రం వచ్చింది. ఆ 50-60 వేల కోట్లు ఉన్న దగ్గర మనకు అప్పులుగా వచ్చినటువంటి ఎంత అంటే 70,000 కోట్లు. ఇది మిగులు రాష్ట్రం అన్నది కేసీఆర్ గారు సమాజాన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకుపోవటం కోసం ఆ రోజే కేసీఆర్ గారు వీళ్ళ చౌకబార్ లెక్క రాజకీయంగా విద్వేషం ప్రచారం చేస్తుంటే వీళ్ళందరూ తలకాయలు ఆడబెట్టుకునేటటువంటి వాళ్ళు, ఈ నాయకులు తలకాయలు పెట్టుకొని కూడా తెలంగాణ సమాజాన్ని తిరిగే స్థితి ఉండేది కాదు. కేసీఆర్ గారు పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో మిగులు రాష్ట్రం అన్న మిగులు రాష్ట్రం అన్నాడు. కానీ వాస్తవంగా ఆ రోజు అప్పులు ఎంత అంటే 70,000 కోట్ల అప్పులు మనకు వచ్చినాయి. బడ్జెట్ ఎంత అంటే 60,000 కోట్లే. ఇంకా చెప్తున్నా కదా, ఆ రోజు మనకు పన్నులు ఏ ప్రభుత్వాలకైనా కూడా ఇవాళ నిజంగా ఆర్థిక సర్వే అదే సెంట్రిక్గా జరిగింది. అందుకే ఆ పాయింట్ చెప్తున్నా. సొంత రాష్ట్రం సొంత పన్నులు ఆదాయంగా ఆ రాష్ట్రాలు, ఏ రాష్ట్రమైనా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పన్నులు ఆదాయమే ప్రధాన ఆదాయ వనరు. ట్యాక్సెసే ప్రధాన ఆదాయ వనరు. ఆ ఆదాయ వనరు ఉన్నటువంటిది ఆ రోజు 2014కు 2015 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఎంత అంటే 35-36 వేల కోట్లు. 35-36 వేల కోట్లు తెలంగాణకి. కానీ ఇవాళ తెలంగాణ ఆదాయ వనరు పన్నుల రూపంలో వచ్చి తెలంగాణకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? ఊహిస్తారు ఎవరైనా? 1,80,000 కోట్లు. ఎట్లా పెరిగింది, ఎక్కడికి వచ్చింది ఇవాళ? అందుకే ఇవాళ అటువంటిది ఇవాళ ఏ మేధావి చెప్పిండో వీళ్లకు, ఏ ఆర్థికవేత్త చెప్పిండో, ఎవడు చెప్పిండో వీళ్ళకి, ఇది ఏ జ్ఞానవంతుడు చెప్పిండో, ఆర్థిక విధ్వంసం జరిగిందంటే వాళ్ళకు సిగ్గు లేదు, వీళ్ళకు సలహా ఇచ్చేటటువంటి కూడా లేదు. ఆర్థిక విధ్వంసం అంటే ఏంటిది? కానీ 35,000 కోట్ల ఆదాయ వనరుని 1,80,000 కోట్లకు తీసుకొచ్చి నిన్న ఇచ్చిన ఆర్థిక కేంద్ర వాస్తవాలతో పని లేదు దత్తాత్రేయ అంటే వాస్తవాలతో పని లేదు, వాస్తవాలు అవసరం లేదు. సో కాంగ్రెస్ అబద్ధాలే ప్రచారం చేసుకుంటా వస్తుంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా డే 1 ఏదో చెప్పిందో నిన్న మొన్న కూడా అదే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేసిన సందర్భంగా అనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఒకవైపు ఇట్లా మాట్లాడుతుంది, మరి ఇంకోవైపు బీజేపీ కూడా తెలంగాణలో తప్పుడు ప్రచారాలు చేస్తూ వస్తుంది. అంటే ఇప్పుడు ఎవరు ఈ విషయాలు డేటా అంతా కూడా చెప్పిందంటే కేంద్ర ఆర్థిక సర్వే, మరి కేంద్రంలో అధికారులు ఉన్నది వాళ్ళే కదా. అంటే ఆ సర్వే చెప్పినవి వాస్తవాలు చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు మళ్ళీ బీజేపీ కూడా ఎందుకు తెలంగాణలో ఒక అబద్ధాలు ప్రచారం చేయాల్సిన పరిస్థితి? అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఏం చేస్తున్నాయంటే తెలంగాణను ముంచే విధంగానే మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే స్వేచ్ఛ గారు, తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం భారతదేశ చిత్రపటంలో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా 10 సంవత్సరాలలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద పట్టు సాధించిన నాయకుడు కావడం, ప్రతి రంగంలో అనుభవం ఉన్నటువంటి నాయకుడే ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ 10 సంవత్సరాల్లో గత 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ తెలంగాణకు అంటూ ఒక డెవలప్మెంట్ మోడల్ని సృష్టించినటువంటి కేసీఆర్ గారు, ఆయన డెవలప్మెంట్ మోడల్ కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఇంకా ప్రజల మధ్యనే ఉంటే మన రాజకీయ అవసరాలు, మన రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అబద్ధపు హామీల మీద అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కావచ్చు, ఈ రెండు వాళ్ళకి ఇంకా వేరే పనేం లేదు. కేసీఆర్ ఏదైతే సక్సెస్గా పూర్తి చేశాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కొన్ని నెలలుగా రాద్ధాంతం చేశారు, విద్యుత్ కొనుగోలు మీద కొన్ని నెలలుగా రాద్ధాంతం చేశారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ సర్వేలైనా కూడా, మొన్న ఆర్బీఐ విడుదల చేసినటువంటి స్టాటిస్టికల్ డాటాలో కూడా తెలంగాణ ఈజ్ ద నంబర్ 1 స్టేట్. ఎన్ని రంగాలలో నంబర్ 1 నెల్సన్ అనేటువంటి సర్వే చెప్పింది.
ఇవాళ స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టుతున్నటువంటి ఆర్థిక సర్వేలో కూడా తెలంగాణ నంబర్ 1 స్టేట్ చాలా రంగాల్లో అని చెప్పింది. అంటే వీళ్ళకి తెలంగాణకు సంబంధించి వాస్తవాలను జీర్ణించుకోవడం ఇష్టం లేదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ వ్యాఖ్యలను 100%. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే తెలంగాణలో వాస్తవికత బయటకు వస్తే కేసీఆర్ చేసినటువంటి భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి నిర్మించినటువంటి భవిష్యత్ తరాల కోసం పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా కళ్ళ ముందు అద్దంలాగా కనిపిస్తుంది. ఎందుకంటున్నా ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే గ్రామం కేవలం కనిపించేటువంటి రోడ్లు లైట్లో కాదు. కేసీఆర్ గారు ఆ గ్రామంలో ఒక పారిశుద్ధ వ్యవస్థ ఉండాలా, గ్రామం శుభ్రంగా ఉండాలా, చెరువు చక్కగా ఉండాలా, చనిపోయినటువంటి శవం కూడా చక్కగా కాలాలా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామాలు కానీ నీటి సరఫరా కావచ్చు, తాగునీటి సమస్య నా తెలంగాణలో ఎప్పటికీ ఉండకూడదు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైనటువంటి నాణ్యమైనటువంటి నీరుని అందించాలా, ప్రతి కుటుంబానికి నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించాలా, ప్రతి తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ నాణ్యమైనటువంటి విద్యను తీసుకోవాలా. అందుకే గురుకులాల్లో ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టి మరి ఆ విద్యా వ్యవస్థను పటిష్టం చేసిండు. గ్రామీణ ప్రాంతంతో పాటు మండలాలకు అనుసంధానం చేస్తూ అద్భుతమైనటువంటి రోడ్ల నిర్మాణం చేసిండు. ప్రతి గ్రామ పంచాయతీకి సొంతంగా ఒక ట్రాక్టర్ ఇచ్చిండు. గ్రామంలో కూడా పట్టణంలో ఉన్నట్టుగా ప్రకృతి వనాలు ఉండాలని చెప్పేసి ప్రకృతి వనాల నిర్మాణం చేసిండు. సో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మానవాభివృద్ధి సూచిని కూడా పెంచినటువంటి నాయకుడు. అంటే ఈ అభివృద్ధి అంతా కూడా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యంగా వాటిని తుంగలో దొక్కే విధంగానే వ్యవహార శైలి కాబట్టి తెలంగాణ వెనక్కి పోవాలనే ఉద్దేశంలోనే వీళ్ళ యాక్టివిటీ అంతా కూడా ఉందని భావించారు. ఒకటి గుర్తుంచుకోవాలా, ఎవరైనా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడేటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల హక్కుల కోసం గొంతెత్తేటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల అవసరాలు తీరనప్పుడు ప్రశ్నించేటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చే పార్టీ కేవలం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. కాంగ్రెస్ పార్టీకి జాతీయ లక్ష్యాలు, బీజేపీ పార్టీకి మతపరమైన కులపరమైన రాజకీయాలే తప్ప వ్యవస్థాపరమైనటువంటి రాజకీయాలు చేయదు. బీజేపీ పాలిత 19 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాడులను తీసుకుంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్లో 9,000 పైచలకు దళితుల మీద దాడులు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు దళితులని దళితులను చేయడం కోసం దళిత బంధు తెచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ఈ క్రిమినల్ కేసులు కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల మీద దాడులను అరికట్టడం కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, కమాండ్ కంట్రోల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలను కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఒక రక్షణ వ్యవస్థ కావచ్చు దేశంలో ఎక్కడుంది మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. తెలంగాణ అనేటువంటిది నవ్వినోడి ముందర జారిపడ్డట్లుగా ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రంలో నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనట్టుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే సంవత్సర కాలంలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. అందుకే కేసీఆర్ మళ్ళీ రావాలి, కేసీఆరే కావాలి. సొంతంగా కాంగ్రెస్ పార్టీ సొంతంగా పెట్టుకునేటువంటి వాళ్ళ అధికారికమైనటువంటి ట్విట్టర్లో కూడా కేసీఆర్ గారి పాలన మీదనే 73% మంది ప్రజలు కేసీఆర్ పాలనే గొప్ప పాలన. గ్రామాలలో ముఖ్యంగా చెప్తే మీకు 127 మున్సిపాలిటీలను అద్దంలాగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కేవలం వీళ్ళకు అది రాజకీయ అవసరాలు, కేసీఆర్కు భవిష్యత్తు అవసరాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల సృష్టి అనేటువంటిది దేశంలోనే ఇంత వేగంగా ఎక్కడ జరగలేదు. కేటీఆర్ గారి ముందు చూపు వల్ల టీహబ్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల నూతనంగా ఉన్నటువంటి 6,376 స్టార్టప్స్ను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడితే అవి 75% పైగా అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్పేసి ఆర్థిక సర్వే నివేదిక సర్వే స్పెసిఫిక్ గా చెప్పింది కూడా వీహబ్. వీహబ్ ఏంటంటే ఉమెన్ డెవలప్మెంట్ కి సమాజంలో అడ్వాన్స్ చేయాలంటే మహిళల్ని ఆర్థిక చోదక శక్తిగా మార్చాలన్నటువంటి ఉద్దేశంతో స్పెసిఫిక్గా కేటీఆర్ గారు చొరవ తీసుకొని నేషనల్ గ్లోబల్ అడ్వెంచర్ హైదరాబాద్లో జరిగినటువంటి సమ్మిట్లో దానికి సంబంధించి 2017లో డిసిషన్ తీసుకొని వెంటనే ఎగ్జిక్యూట్ చేసి వీ హబ్ని డిజైన్ చేయటం వల్ల ఇవాళ అద్భుతంగా దాని ద్వారా స్టార్టప్స్ కానీ వీ హబ్ ద్వారా ఉమెన్లో స్టార్టప్స్ అంటే ఎంఎస్ఎంఈస్ దాదాపు 6,000 వాటిని 6,176 స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసి ఉమెన్ని పర్టికులర్ మీద మొత్తం కాదు ఉమెన్. కాబట్టి ఇవాళ ఏమైంది, ఆ రోజు తెలంగాణ వచ్చే నాటికి తలసరి ఆదాయం ఎంత తెలంగాణది 3,17,000 తలసరి ఆదాయం.
ఆ రోజు సో అంటే IT రవి గారు అంటే ఈ వాస్తవాలన్నీ కప్పిపెట్టే ప్రయత్నం చేస్తే దానికి రియాక్షన్ ఎట్లా ఉంటుందో అనేది ఆల్రెడీ చూస్తా ఉన్నారు, కానీ కవరప్ చేసే ప్రయత్నం చేస్తే కూడా అది ఫలించని పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి అంటే దాని పరిణామాలు ఎట్లా ఉన్నాయి, దాని పరిణామాలు ఎట్లా ఉన్నాయని దానికి సంబంధించి మనం రవి గారు అంటే అబద్ధాలు ప్రచారం చేస్తూ వాస్తవాలను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా ఉంటుందో దాని పరిణామాలు ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటా ఉన్నది. సో పార్టీలో కూడా ఒక పార్టీ నడవాలి అని అంటే కూడా వాళ్ళ వ్యవస్థ నడవాలంటే కూడా దానికి ఒక నీతి నియత అనేది కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయంటే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది, తిరుగుబాటు అంతర్గతంగా జరగబోతుంది అంటే ఎప్పుడో అనుకున్నారు, సమయం వచ్చినప్పుడు జరుగుతుంది అనుకున్నారు, కానీ దీనికి అడుగులు పడ్డట్టుగా ఏమైనా భావించాల్సిన అవసరం కనిపిస్తుందా, ఏం జరగబోతుందని అనుకోవాలి? వాస్తవంగా సరే అది నిన్న మనకు కనిపిస్తున్నటువంటిది మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఒక ఎమ్మెల్యే ఆయన ఫామ్ హౌస్లో జరిగినట్టు అనిపిస్తుంది మనకు. దాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే రగిలిపోతున్నారు సొంత పార్టీ వాళ్ళు. ఏంది వీళ్ళు వేసుకుంటున్న ఇష్టం ఉన్నట్టు అయిపోతుంది, మనం ఫస్ట్ టైం గెలిచినాము లేకపోతే అది గెలిచినా మనకేం లేకుండా ప్రజలు తిరిగేటట్లేదు, మనకి ఇంకోటి లేదు, ఈ పరిస్థితులు ఎట్లా అని వాళ్ళ భయం వాళ్ళకి స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఆల్రెడీ దానికి సంబంధించి సొంత పార్టీలో కూడా ప్రభుత్వం దగ్గర కూడా మనం ఇంత ఉంటే కూడా ఫ్రీగా పనులు అయితే లేవు అన్నది వాళ్ళ అభిప్రాయానికి వచ్చేసి ముఖ్యమంత్రి గారు వాళ్ళ బ్రదర్స్ ఎవరి వాళ్ళ దందాలు వాళ్ళు చేస్తున్నారు, ఇంకో మంత్రులు ఎవరిది వాళ్ళు వేసుకుంటున్నారు పర్సంటేజీలు. ఆర్థిక బిల్లు దగ్గరికి వచ్చేసరికి ఓపెన్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఆర్థిక శాఖ దగ్గర 7 to 8% కొన్నిట్లలో 10% కొన్నిట్లలో 14 to 15% కొన్నిట్లలో ఇస్తే తప్ప ముట్ట చెప్పుకుంటే తప్ప బిల్స్ నయా పైసా క్లియర్ అయితే లేదని వాళ్ళు బహిరంగంగా మాట్లాడారు. అంటే బయట వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు అనేది కూడా తన మన పర అనేది ఏం లేదు. అందరికి ఎవరికైనా కూడా 7-8 అందుకోనేమో సొంత వాళ్ళు అయితే 7-8% ఏమో, బయట వాళ్ళు మనిషిని బట్టి 10% ఏమో, ఇక ఎవరు లేదనుకున్నటువంటి వాడికి 14%. ఆ పర్సెంటేజ్లు అందుకే వచ్చినాయేమో. 7 to 8% ఒక కేటగిరీ ఉన్నది, 10% ఒక కేటగిరీ ఉన్నది, 14-15% ఒక కేటగిరీ ఉన్నది. ఇంకా 14-15% అంటే ఎవరి సంబంధం లేకుండా డైరెక్ట్ అయి ఉంటుంది. ఇది బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఏంటంటే అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతిని కూడా అఫీషియల్గా చేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సెంటేజ్ల విషయంలో సెక్రటరియట్లో పనిచేస్తున్న చాలా మంది కూడా పాత బిల్లుల చెల్లింపుల విషయంలో కానీ, సర్పంచుల విషయంలో కానీ, లేకపోతే పనులు పూర్తి చేసి బిల్లులు ఇవ్వమని చెప్పి సంవత్సర కాలంగా అలా చుట్టూ తిరుగుతున్నటువంటి విధానం కానీ ఓపెన్గా చాలామంది బయటకు వచ్చి ఏందండి ఇది 10% ఇవ్వాలంట, మేము ఆల్రెడీ తెచ్చుకుని అంటే అల్టిమేట్ గా దీని పరిణామాలు ఎట్లా ఉంటున్నాయని ఇప్పుడు సర్పంచుల సంఘం వాళ్ళు స్వయంగా పెండింగ్లు మా బిల్స్ ఎందుకు ఇస్తలేవు అంటే మేము ఆ పర్సెంట్ ఇస్తలేం కాబట్టి ఇవ్వలేకున్నాం కాబట్టి మా బిల్స్ క్లియర్ అయితే లేవు, దీని మీద విచారణ చేయండి స్వయంగా అని చెప్పేసి ఏసీబీ దగ్గర పోయి ఫిర్యాదు చేసి ఏసీబీ దగ్గర పోయి అంటే ఈ పరిణామాలు అల్టిమేట్ గా ఏం చేస్తున్నాయంటే దెబ్బతీస్తున్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో దెబ్బతిన్నదో ఇటువంటి చర్యల వల్ల అర్థమవుతుంది. అంటే తాజాగా అంటే తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి ఆల్వేస్ ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు, అసహనంగా ఉన్నాడంటే తన కుర్చీని కాపాడుకోవడానికి ఒక అభద్రత భావన చేస్తున్నాడు అనేది కూడా చర్చ కంటిన్యూస్ గా నడుస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకోవాలి. స్వేచ్ఛ గారు ఇక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి పీకల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఏ మంత్రి కూడా తన మాట వినే పరిస్థితిలో లేరు. ఏ మంత్రికి ఆ మంత్రి ముఖ్యమంత్రిలాగా ఫీల్ అవుతా ఉన్నారు. రెవెన్యూ శాఖలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగడాలకు అదుపు లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా నన్ను కాదని కూడా ఎట్లా తీసుకుంటామని చెప్పి స్వయాన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మహిళ అని చూడకుండా కూడా ఆమె మీద నాన్సెన్స్ యూజ్లెస్ అని చెప్పేసి తన నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఆమెను అవమానపరిచిన తీరు మనం చూసాం 2 రోజుల 3 రోజుల క్రితమే. తర్వాత ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు యాక్చువల్గా చిన్నరెడ్డి పారుదల శాఖ, పెద్దరెడ్డి పారుదల శాఖ, మధ్యరెడ్డి ఏ శాఖలో జరిగినా కూడా నాకు తెలియకుండా నిర్ణయాలు జరగదు. ముఖ్యమంత్రి ఎవరండి? మేము కదా కాంగ్రెస్ పార్టీ పుట్టి నుంచున్నాం, కాంగ్రెస్ పార్టీ మా అడ్డ. రేవంత్ రెడ్డి అనేటువంటి వాడు కేవలం పదవి కోసం వచ్చిపోయినటువంటి పర్యాటకుడు లాంటి వాడే మాత్రమే అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే నేను అనేది ఏంటంటే ఏ శాఖ మీద కూడా ఎవరికి పట్టు లేదు, ఎవరి దొందు వాళ్ళదే. ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ వీళ్ళని సాటిస్ఫై చేయాలా, అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీకి ఇదొక రాష్ట్రమే దిక్కైంది. ఇప్పుడు అటు కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అఫీషియల్ ఆర్థిక నిధులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడకు వాడడం కోసం ఇవాళ తపన పడతా ఉన్నారే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు కానీ ఇచ్చిన 6 గ్యారెంటీలు తీర్చడానికి మాత్రం మాట్లాడతలేరు. ఇవాళ
గత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చి ఇవాళ ఎందుకు నాయన ఇవాళ తెలంగాణ ప్రజల్ని గోసబుచ్చుతున్నారు, ఆగం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితే నిన్న రాత్రి నుంచి నిద్ర లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అసలు ముఖ్యమంత్రి అయితే స్వయంగా ఒక ప్రభుత్వ అధికారిక ప్రోగ్రాంలో కూడా రాజకీయ వేదికలాగా మాట్లాడి కేసీఆర్ గారి మీద భూత పురాణాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా అంటే మీరు ముఖ్యమంత్రి అనేటువంటి అంటే ఇంకొక ఏం మాట్లాడుతున్నారంటే నేను ఇట్లా మాట్లాడకపోతే మా కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళంతా కూడా డిసప్పాయింట్ అవుతారని కూడా కామెంట్ చేసిండు ముఖ్యమంత్రి గారు. ఆయనకి ఇప్పుడు ఒక శీల పరీక్ష. నువ్వు కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకుడివి కాదు, నువ్వు పార్టీ ఫిరాయింపుల ద్వారా, పార్టీ మారడాల ద్వారా వచ్చినటువంటి నాయకుడివి. నువ్వు నిరూపించుకోవాలా, నేను నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అనిపించుకోవాలా అనేటువంటి నీ సొంత అభద్రతా భావంతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు స్వీకరించరు. ప్రజలకు కూడా కొంత విజ్ఞత ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాడా ఆయన, తెలుగుతోనే మాట్లాడుతున్నాడా, తెలియలేక మాట్లాడుతున్నాడా? కేసీఆర్ అనే స్థాయి అయినది. కేసీఆర్ గారు అంటే ఒక లెజెండరీ పర్సనాలిటీ, తెలంగాణకంటూ ఒక దిశాలి. ఆయన చేసినటువంటి ఫలాలు ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో జరిగినటువంటి విదిన్ షార్ట్ పీరియడ్లో జరిగినటువంటి ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఏంది, రోడ్డు విషయంలో ఏంది, రవాణా విషయంలోని, విద్యుత్ విషయంలో ఏంది, తాగునీటి విషయంలో మల్లడ సాగర్ నుంచి 50 TMCల నీళ్లు తరలించడం విషయంలో కానీ, పారిశ్రామిక రంగాన్ని కారిడార్ని ఏర్పాటు చేసిన తీరు కానీ, ఇవాళ తెలంగాణలో నువ్వు ఏ రంగం గురించి మాట్లాడుతూ చెప్పు. విద్యాశాఖ మీద నీకు అవగాహన లేదు, మున్సిపల్ శాఖ మీద కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఇన్డెప్త్ గా సబ్జెక్ట్ లోకి వెళ్తే పరిస్థితి లేదంటే రవి గారు. అంటే ఒకవైపు అంతర్గతంగా ఏం జరుగుతుందనేది ఒక గడగడ నడుస్తున్నది, ఇంకొక వైపు అధికారంలోకి వచ్చే రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా నడిపించుకుంటున్నారు, వాళ్ళ వ్యవస్థను ఎట్లా చేసుకుంటున్నారు దానికి సంబంధించి, అండ్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకంగా వ్యాఖ్యలు చేసింది. సహేతుక సమయం అంటే ఎంత, అంటే టెన్యూర్ అయిపోయేదాకా సహేతుక సమయం అంటూ కాలయాపన చేస్తారంటూ సీరియస్ అయిన పరిస్థితి. అంటే ఒకవైపు ఏమో అంతర్గతంగా ఏం జరుగుతుందని టెన్షన్, ఇంకొక వైపు మరి వారం రోజుల్లోగా ఏం చేస్తారో చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శికి చెప్పిన సందర్భంగా అనిపిస్తుంది. అంటే ఎట్లా చూడాల్సిన అవసరం అనిపిస్తుంది ఇప్పుడు? వాట్ నెక్స్ట్, ఏం జరగబోతుంది తెలంగాణలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి ముందు, కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా వాళ్లకు ఎవరి గ్రూపు, ఎవరి వ్యవహారం వాళ్ళు, ఎవరి కుంపటి వాళ్ళు తయారు చేసుకుంటారు. అంటే ఇటువంటి సమస్యలు ఏమున్నా ప్రజలు ఎంతో కొంత సాటిస్ఫైడ్ ఉన్నారు, బాగున్నారు, పరిపాలన గురించి అది కూడా లేని పరిస్థితి కదా, పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. అందుకే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సరిగ్గా మీరు చెప్పిన పాయింట్కే వాళ్ళందరూ ఏంటంటే ఇది ఎంతకాలం ఉంటుందో ఏమవుతుందో తెలియదు అని కుర్చీ దొరికిన వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇక అందినంత దండుకోవటమే. అందినంత దండుకుంటే రేపేమైనా ఏ కష్టకాలం వచ్చినా మనకు రాజకీయంగానో ఇంకో రకంగానో ఆర్థికంగానో మనం నిలదొక్కోగలుగుతాం అనేటువంటి లెక్కలో ఒకవైపు సేమ్ రేవంత్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు. 4 అన్నదమ్ములు ఆ యజ్ఞం, ధన యజ్ఞంలోనే ఉన్నారు. మంత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. దానికోసమే ఎందుకైనా మంచిదని నిన్న అక్కడ ఒకటి జరిగిందంటే దాని వెనుక ఓ మంత్రులు అన్నట్టు ఒక కుంపటి పెట్టి ఓ మీటింగ్ పెట్టి అక్కడ జరుగుతుందంటే ఏమో రేపేమైనా జరిగితే మనం అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నారు. అది జరుగుతున్నది. ప్రజలు వీటన్నిటిని గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏమైంది, ప్రజలకు వారి కొత్తగా జరుగుతున్నటువంటి పరిపాలనని, కనీసం జరుగుతున్నటువంటి రైతు బంధుని యథావిధంగా ఇవ్వకపోయి, జరుగుతున్నట్టు రైతు బంధుకు పంగనామాలు పెట్టిరి, 2 దఫాలు ఎగ్గొట్టిరి, ఇంకోటి ఇట్లా ప్రస్తుతం ఏ స్కీమ్ కూడా ఇస్తామన్నది ఒక్కటి కూడా ఇవ్వకపోయి అనేది ప్రజలు ఇలా ఆగ్రహం అనేది పెళ్ళిపోయింది. ఇవ్వకపోగా ఇంకా ఆ పేరు మీద ఈ పేరు మీద ప్రజలు బెదిరించడం, ఉసురు పోసుకోవడం తప్పితే ఇంకేం లేదని క్లియర్గా వచ్చేసింది. ఇది ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు ఎంత ప్యాచప్ చేసినా కూడా ఇక జరగని పరిస్థితికి వచ్చింది. అందుకే ఇవాళ కేసీఆర్ గారు రావాలన్నారు. బిడ్డ రెడీగా ఉండండి అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వగానే మొత్తం ఉలికి పడి ఇట్లా షాకింగ్, ఒక్కొక్కరి మైండ్ బ్లాంక్ అయిపోయి నిన్న ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, ప్రతి నాయకుడు పోటీపడి కేసీఆర్ని తీటే పనిలో పడ్డారు. ఎందుకంటే మేము వెనకబడిపోతే మళ్ళీ ఏమైనా అధిష్టానం చూసి మమ్మల్ని గుర్తించదేమన్నటువంటి క్రమంలో వాళ్ళు వచ్చేసి అది అయిపోయింది. ఇంకా రెండో విషయానికి వస్తే ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా మంచిగా పచ్చిగడ్డి పెట్టింది. చాలా స్పష్టంగా. ఇంకా కూడా ఏంటంటే అప్పటికే సుప్రీంకోర్టు దగ్గర, హైకోర్టు దగ్గర ఏదో జరిగింది స్పీకర్ అని చెప్పి చాలా సుప్రీంకోర్టు స్పష్టంగా రీజనబుల్ టైం అని చెప్పేసి, సహేతుక సమయం అంటే అర్థమైంది చెప్పండి అని చెప్పి, సహేతుక సమయము అని చెప్పేసి వీళ్ళు ఇచ్చినటువంటి దాని మీద ఇంకేమన్నది అంటే సహేతుక సమయము అంటే సభాకాలం పూర్తయ్యేంత వరకా అని కూడా ఉదహరించింది.
తక్షణమే దీని మీద వారం రోజుల్లో తేల్చండి. మీరు తేల్చండి మీరేం చెప్పండి అని అసెంబ్లీ సెక్రటరీ గారికి దానికి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చెప్పింది. Yes. ఇక్కడ సరే అది కోర్టు లీగల్గా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీగా రాకపోయినా కూడా న్యాయ పోరాటం చేస్తూనే సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్టుగా సభాకాలం పూర్తయ్యే వరకు తీర్పు రాకపోయినా కూడా న్యాయ పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో మాత్రం ప్రజా కోర్టులో మాత్రం వదిలిపెట్టేది లేదు. అయితే ఇక్కడ దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఆయన ఎక్కడ మాట్లాడని పరిస్థితి లేదు. ఆయన ఎక్కడ మాట్లాడేటట్లు లేదు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. రాజ్యాంగ పరిరక్షకులం మేమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆయన పూర్తిగా తెలంగాణ ప్రజలు కన్సిడర్ చేయని పరిస్థితి అయినప్పటికీ కూడా గుర్తు చెప్పాలి. ఎందుకంటే అదే ఏఐసిసి పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైతే దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ 10ని సవరించి సత్వరమే దాన్ని చర్య తీసుకునేటట్టుగా చేస్తాం మనం. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు నీ మేనిఫెస్టో చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు నీ సొంత రాష్ట్రంలో గింత రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే గింత చట్టసభ ఫైనల్ గా అన్ని పరిణామాలు చూస్తే ఒక్క మాటలో చెప్పాలనంటే ప్రజలు వేసి చూసే టైం అయిపోయింది. రాజకీయంగా కూడా మీరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న దానికి దానికి భిన్నంగా ఒక ప్రజాస్వామ్యం వైపుగా కూడా మార్పుకి ఇది టైం వచ్చిందని అంటారు. ఒక మాటలో చెప్పండి షార్ట్. ఒకటే అండి, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఏ ఎమ్మెల్యే కూడా సంతృప్తిగా లేరు. ఎందుకు వచ్చామరా నాయన అని చెప్పేసి బాధపడుతూ మొన్న పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి గారు నేను కేసీఆర్ ఫోటో తీయను, నేను తప్పు చేశాను అనేటువంటి ప్రాశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచిండు ఆయన స్పష్టంగా. కాబట్టి అట్లాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా తన సొంత నియోజకవర్గంలో పర్యటనలో చెప్పిండు ఏడిపోయినా కూడా ప్రజలు కేసీఆర్ పాలన బాగుంది అని చెప్పేసి చెప్తున్నా. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు బహిరంగ. కాబట్టి ఒకటండి, రాజ్యాంగం మీద కానీ సుప్రీంకోర్టు అయినటువంటి న్యాయ వ్యవస్థ మీద కానీ ఎంత చిత్తశుద్ధి ఉంటే అంత చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా. స్పీకర్ గారికి సగర్వంగా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు దానికి సుప్రీం మీ చేతుల్లోనే ఉంది, తేల్చండి. మీరు తేల్చి మీ నిజాయితీని మీ విశ్వసనీయతను నిరూపించుకోమని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ చేస్తారు. రైట్. అంటే అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలైతే కాంగ్రెస్ వైఖరి నుంచి ఒక మార్పును కోరుకుంటున్న సందర్భం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న రవి గారికి, దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.